ఇప్పుడు మనకి గ్రూప్ 1 గ్రూప్ 2కి సంబంధించిన తెలంగాణ ఎలా అయితే తెలిసిద్దో ఇప్పుడు ఆంధ్రాకి సంబంధించి కూడా తెలుసుకోవాలి మనం. దాదాపు ఫార్మేట్ ఒకటే. అంటే ఏంటి? ఏ పేపర్ అయినా 150 మార్కులే. అక్కడ మీకు ఇచ్చాను చూడండి. ప్రిలిమినరీ 150 మార్కులు, ఇంగ్లీషుతో పాటు తెలుగు కూడా ఇక్కడ ఉంది యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్లో. అయితే తెలుగు ఇంగ్లీష్ అనే 2 పేపర్లు కంపల్సరీ పేపర్లు, నాన్ కౌంటబుల్ పేపర్లు, అంటే వాటి మార్కులు కలపరు. అందుకని వాటి గురించి అలా మీరు బెంగ పెట్టుకోక్కర్లేదు. ఏపీపీఎస్సి గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ 150 మార్కులకు ఉంటుంది, సేమ్ ఇందా అని చెప్పేసాను ఆల్రెడీ. టీఎస్పీఎస్సిలో గ్రూప్ 1 అంటే తెలంగాణ గ్రూప్ 1లో 6 పేపర్లు ఉంటాయి. ఏపీ గ్రూప్ 1లో 5 పేపర్లే ఉంటాయి. 5+2 యాక్చువల్లీ ఇక్కడ తెలుగు కూడా ఉంది కాబట్టి అదే కంపల్సరీ పేపర్ తప్ప అదేమీ కంగారు పడక్కలేదు. మొదటిది జనరల్ ఎస్సే. ఈ జనరల్ ఎస్సే ఈజ్ కామన్ టు ఆల్ అండ్ ప్రిలిమినరీ కామన్ టు ఆల్. అలా జనరల్ ఎస్సే ఇక్కడ 7 టాపిక్లు ఇచ్చారు యాక్చువల్గా. నేను వాటి వివరాలని నెక్స్ట్ సెషన్లో చెప్తాను. యాక్చువల్గా జనరల్ ఎస్సేలో మళ్ళీ మామూలే 3 ప్రశ్నలు రాయాలి. అంటే ఒక ఎస్సేకి 50 మార్కులు, ఒక ఎస్సేకి 800 పదాలు రాయాలని ఏపీపీఎస్సి నిర్దేశించింది. టీఎస్పీఎస్సి నిర్దేశించలేదు, కానీ 50 మార్కులకి 800 పదాలు అనేది ఒక జనరల్ ఫెనామినన్ అది. అందులో యూపీఎస్సీలో 125 మార్కులు, 800 పదాలు 50 మార్కులకి అంటే కాస్త అటు ఇటుగా 125 మార్కులకి 1250 పదాలు రాయాలని ఒక అంచనా. 1300 రాసినా 1400 రాసినా కూడా పర్వాలేదు జనరల్ ఎస్సేకి సంబంధించి. ఎస్సే రైటింగ్ మీద ఫుల్ కాన్ఫిడెన్స్ మనం తెచ్చుకుందాం. ఇంకా పేపర్ 2 హిస్టరీ కల్చర్ జాగ్రఫీ అని. ఇక్కడ హిస్టరీ కల్చర్ జాగ్రఫీ, అక్కడ కూడా హిస్టరీ కల్చర్ జాగ్రఫీ ఉంటుందండి. కాకపోతే హిస్టరీ అనేది ఇండియన్ హిస్టరీ కామన్ టు ఆల్ ఎగ్జామ్స్. ఏపీ నోటిఫికేషన్స్కి ఏమో ఏపీ హిస్టరీ చదువుతాం, టీఎస్పీఎస్సి నోటిఫికేషన్కి ఏమో తెలంగాణ హిస్టరీ చదువుతాం. మళ్ళీ జాగ్రఫీ కామన్ టు ఆల్, కాకపోతే జాగ్రఫీ ఇండియన్ జాగ్రఫీ కాకుండా నేను ఫస్టే చెప్పాను మీకు, తెలంగాణ ఎగ్జామినేషన్ అన్న నోట్లోంచి పదం రాగానే నువ్వు రాస్తున్నావు అనగానే రాసేసుకోండి. ఎందుకు చెప్పాను నేను? తెలంగాణ జాగ్రఫీ, తెలంగాణ ఎకానమీ, తెలంగాణ పాలిటీ, తెలంగాణ సోషియో కల్చర్, తెలంగాణ హిస్టరీ, ఇవన్నీ చదవాల్సిందే. సో అందుకని పేపర్ 2లో మనకి ఏపీపీఎస్సీలో హిస్టరీ కల్చర్ జాగ్రఫీ 3 సెక్షన్స్ ఉన్నాయి. ఒక్కొక్క సెక్షన్ నుంచి 50 మార్కులు, 150 మార్కులు, 2.5 గంటలు మామూలే. కాదు ఆంధ్రప్రదేశ్ ఫోకస్ ఉంటుంది. పేపర్ 3కి వచ్చేసరికి పాలిటీ, కాన్స్టిట్యూషన్, గవర్నెన్స్, లా అండ్ ఎథిక్స్. ఇక్కడ సరిగ్గా మీరు ఇదే పేపర్ని టీఎస్పీఎస్సీలో చూస్తే కనుక ఇదే దాంట్లో టీఎస్పీఎస్సీలో ఇండియన్ సొసైటీ, కాన్స్టిట్యూషన్, గవర్నెన్స్ అని ఉంది. అంటే సొసైటీ, ఇండియన్ సొసైటీ, తెలంగాణ సొసైటీని బాగా కాన్సన్ట్రేషన్ చేసి చదవాల్సిందేమో టీఎస్పీఎస్సీలో. లా అండ్ ఎథిక్స్ అనే పాయింట్స్ని బాగా కాన్సన్ట్రేట్ చేసి చదవాల్సిందేమో ఏపీపీఎస్సీలో. ఐ రిపీట్ ది స్టేట్మెంట్. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మాత్రమే రాస్తున్న పిల్లలు తప్పనిసరిగా లా అండ్ ఎథిక్స్ని చదవాలి. టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మాత్రమే రాస్తున్న స్టూడెంట్స్ ఇండియన్ సొసైటీ గురించి కంపల్సరీ చదవాలి. 2 ఎగ్జామినేషన్స్ రాస్తున్నవాడు 2 చదవాలి. కానీ విచిత్రం ఏంటంటే ఈ 2 సొసైటీ కానీ, లా కానీ, ఎథిక్స్ కానీ అంటే ఈ 3 విభాగాలు యూపీఎస్సీలో ఉన్నాయి. కాదు యూపీఎస్సీలో పూర్తిగా లా లేదు.
న్యాయశాస్త్రానికి సంబంధించి లేవు. కానీ భారతీయ న్యాయ సంహిత లాంటి ఏవైతే చట్టాలు కానీ, నిర్భయ చట్టం కానీ, ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ యాక్ట్ కానీ, ఇటీవలి కాలంలో చట్టాలకు సంబంధించిన, కోర్టులకు సంబంధించిన, క్రిమినల్ ప్రొసీజర్స్కి సంబంధించిన వస్తున్న డెవలప్మెంట్స్ కానీ యూపీఎస్సీలో కూడా చదవాల్సిందే. అందుకని లా అండ్ ఎథిక్స్ని ప్రత్యేకంగా ఏపీపీఎస్సీ గ్రూప్ 1 కోసం చదవాలి. ఇండియన్ సొసైటీని ప్రత్యేకంగా గ్రూప్ 1 మెయిన్స్ కోసం చదవాలి. కానీ ఈ రెండింటినీ కూడా యూపీఎస్సీ చదవాలి. అందుకే నేను ఏమంటానంటే యూపీఎస్సీకి ప్రిపేర్ అవ్వు, మిగతావన్నీ రాసుకోవచ్చు. అదే మనం ఏదైనా కరీంనగర్ వెళ్ళాలనుకోండి, మనం వెళ్ళడానికి రావడానికి ఖర్చు ఉదాహరణకి ఎంతైతే అంత బస్సుకి 500 1000 అవుతుంది అనుకుంటే, మనం కేవలం 1000 రూపాయలు మాత్రమే జేబులో పెట్టుకోం, ఇంకో 1000 రూపాయలు 500 అదనంగా పెట్టుకుంటాం, ఎందుకైనా మంచిదని. అట్లా సివిల్ సర్వీసెస్కి ఏం పెట్టుకోండి, అప్పుడు గ్రూప్ 1 గ్రూప్ 2 రాయడం ఈజీ అవుతుంది. వీలైతే గ్రూప్ 1 గ్రూప్ 2 కూడా పెట్టుకోండి ఫోకస్డ్గా. అప్పుడు అన్నీ ఒకేసారి ప్రిపేర్ అవుతున్నప్పటికీ మీ యొక్క ప్రిపరేషన్లో కన్ఫ్యూజన్ ఉండదు. ఈ ఒక్క షీట్ మీతోటి ఉంటే, ఏం చదవాలో ఏం చదవకూడదో కనుక మీకు క్లారిటీ ఉంటే, అందు నేనైతే ఏమంటానంటే, ఏదో అప్పుడు మనం వ్రతాలు చేసుకుంటూ ఉంటాం, వారోత్సవాలు మాసోత్సవాలు అని చేస్తూ ఉంటాం. అలా మనం కనుక ఈ ఏపీ హిస్టరీ వారోత్సవాలు మాసోత్సవాలను పెట్టుకోండి. ఒక 1 మంత్ పాటు ప్రపంచాన్ని మర్చిపోయి ఉదయం నుంచి రాత్రి వరకు ఇంకొక పని చేయకుండా సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఏపీ హిస్టరీని మాత్రమే చదువు, 1 మంత్లో అయిపోతుంది. ఇంకొక 1 మంత్ తెలంగాణ హిస్టరీ మాత్రమే చదువు, ఇంకొక 1 మంత్ ఎథిక్స్ లా మాత్రమే చదువు, ఇంకొక 1 మంత్ సొసైటీ మాత్రమే చదువు. 4 నెలల్లో ఏపీపీఎస్సీకి, యూపీఎస్సీకి, టీఎస్పీఎస్సీకి కామన్గాను గ్రూప్ 1లోను గ్రూప్ 2లోను అన్ని పేపర్లని, అన్ని టాపిక్స్ని జస్ట్ 3-4 నెలల్లో లేపేశారు. లేపేసిన తర్వాత మిగతావన్నీ చదువుకుంటూ వెళ్తావు. హిస్టరీ ఎక్కడ చదివినా కామనే, జాగ్రఫీ ఎక్కడ చదివినా కామనే. సో అందుకని కొంచెం కామన్ సెన్స్ అప్లై చేయండి, కొంచెం స్కిల్ఫుల్గా ఉండే ప్రయత్నం చేయండి. మనకి రాజకీయ నాయకులు కానీ ప్రధానమంత్రి లాంటి వాళ్ళు చూడండి, ఏ రాష్ట్రంలో ఎప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి అనే దాన్ని బట్టి ఆ రాష్ట్రానికి ఎక్కువగా బడ్జెట్లో కేటాయింపులు చేస్తూ ఉంటారు. ఆ రాష్ట్రానికి రైల్వే ప్రాజెక్టు, ఆ రాష్ట్రానికి పసుపు బోర్డు ఇస్తూ ఉంటారు. అక్కడ ఎలక్షన్స్ని బట్టి స్ట్రాటజీని ఉపయోగిస్తున్నారు. మహాకుంభమేళా లాంటివి నిర్వహించినప్పుడు కూడా అది ఓట్లుగా ఎలా ట్రాన్స్ఫామ్ అవుతుంది అనేదాన్ని ఆలోచిస్తారు. అందుకని మీరు కూడా ఏది చదివినా అన్నింటికీ ఉపయోగపడేలా చదవండి. దానికి కావాల్సింది తెలివితేటలు. అందులో ఎప్పుడు కూడా సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్లో మీకు కావాల్సిన 3 ఆయుధాలు ఏమిటంటే, ఒకటి కామన్ సెన్స్. కామన్ సెన్స్ అంటే అర్థం ఏంటంటే, ఇలా ఇప్పుడు మనం చేస్తున్న విధానంగా ప్రిపేర్ అవ్వడం, ఏది చదవాలో ఏది చదవకూడదో, ఏది కవర్ అవుతుందో, ఏది ఓవర్లాప్ అవుతుందో, ఏది చదివితే అన్నిటికీ ఉపయోగపడుతుందో, ఏది ఎక్స్క్లూజివ్గా చదవాల్సి వస్తుందో అనే దాన్ని అర్థం చేసుకోవడం, దాన్ని కామన్ సెన్స్ అంటారు. ఇక రెండవది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే కాన్సన్ట్రేషన్తో చదవడం. మనం పుస్తకాలు ఓపెన్ చేసిన తర్వాత వాట్సాప్లు చూసుకుంటూనో, పుస్తకాలు ఓపెన్ చేసిన తర్వాత ఒక 1 అవర్ అయిపోయిన తర్వాత ఏదో బద్ధకం వచ్చేసి ఒళ్ళంతా విరి చేసుకుని, ఇప్పుడు చూడండి మామూలుగా ఇదే మారథాన్ సెషన్ అనే 3-4 గంటల వరుసగా పెడితే మీరందరూ కింద పడిపోతారు. యాక్చువల్గా ఒక హాఫ్ అన్ అవర్ వేసరికి రెస్ట్ ఇవ్వండి సార్ అంటారు. యాక్చువల్గా నిలబడి ఉన్న నాకే రెస్ట్ అక్కర్లేదు, 3-4 కాదు 5-6 గంటలు మాట్లాడగలను. కానీ కూర్చున్న మీకు నీరసాలు వచ్చేస్తాయి, చదువుకుంటున్న మీకు ఆయాసాలు వచ్చేస్తాయి. ఎందుకని అంటే మీరు ఆ పనిని ఇష్టపడటం లేదు. అందుకని నేను ఇవ్వగలను 3వ సజెషన్ ఏంటంటే, మొదటిదేమో కామన్ సెన్స్, రెండవదేమో కాన్సన్ట్రేషన్, మూడవదేమో లవ్. ప్లీజ్ లవ్, ప్రేమించండి. అబ్బాయిల్ని కాదు, అమ్మాయిల్ని కాదు, పెళ్ళాలని కాదు, మొగుళ్ళని కాదు, డబ్బుని కాదు, లేకపోతే కెరీర్లని కాదు, ఫిజికల్ బాడీని కాదు. మరి దేని ప్రేమించాలి? పుస్తకాలను ప్రేమించండి, సిలబస్ని ప్రేమించండి, పుస్తకాల లోపల ఉన్న సిలబస్లో ఇవ్వబడిన టాపిక్స్ని ప్రేమించండి, నోట్సులు రాసుకోవడాన్ని ప్రేమించండి. నోట్సులు రాస్తున్నప్పుడు మీకు ద రొమాంటిక్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ద వర్క్ అంటారు. మీరు రాస్తున్న కొద్దీ ఆనందం కలగాలి, పని చేస్తున్న కొద్దీ ఆనందం కలగాలి. నేను చూడండి, మీకు ఇవన్నీ బెస్ట్ ఎగ్జాంపుల్. మీరు నా చేతి రాత్తో రాసినవన్నీ. అసలు ఎవరైనా చేతి రాత్తో ఎందుకంటే ఇవాళ Ctrl+C Ctrl+V కొడితే ప్రింట్అవుట్ తీసుకోవచ్చు.
లేదా ఇలాగా ఆల్రెడీ యూపీఎస్సీ కానీ ఏపీఎస్సీ కానీ సిలబస్ పేపర్లు ఇస్తాయి. దీన్ని నేను చేయాల్సిన అవసరం లేదు. యాక్చువల్గా నా దగ్గర ఉన్న అసిస్టెంట్కి ఎవరికైనా చెప్పినా చేసి పెట్టమంటే టైప్ చేసి పెడతారు. మరి నేనెందుకు రాయాలంటే 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, నేను ఇలా కష్టపడుతున్నాను, దమ్ముంటే, నీకు కష్టపడ్డం అనే దమ్ముంటే, నిజాయితీగా నేను క్లాస్ చెప్తున్నాను, నీకు నిజాయితీగా కష్టపడే కనుక గుణం ఉంటే, తక్కువ ఖర్చులో ఎక్కువగా నాలెడ్జ్ వచ్చేలాగా, ఒక ఎగ్జామ్ ప్రిపేర్ అయితే అన్ని ఎగ్జామ్స్ అయ్యేలాగా మిమ్మల్ని తర్ఫీదునివ్వాలన్న ఉద్దేశం. కానీ మీకు కూడా చిత్తశుద్ధి ఉండాలి. అందుకని లవ్ ద సబ్జెక్ట్స్. అందుకని ఇక్కడ వస్తే కనుక మీకు ఏపీఎస్సీ సంబంధించి లా అండ్ ఎథిక్స్ అని వచ్చింది కాబట్టి అంత చెప్పాను నేను. తర్వాత 4th పేపర్ ఎకానమీ అండ్ డెవలప్మెంట్ అండి. మామూలే 150 మార్కులకి 2.5 గంటలకి ఆంధ్రప్రదేశ్ ఫోకస్. పేపర్ 5 సైన్స్ అండ్ టెక్నాలజీ. సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎన్విరాన్మెంట్ కూడా ఉంటుంది. మీరు ఏ ఎగ్జామ్ అయినా సరే, అది ఏపీఎస్సీ అయినా, టీఎస్పీఎస్సీ అయినా, గ్రూప్ 1 అయినా, గ్రూప్ 2 అయినా, ఐఏఎస్ అయినా, కామన్ ఏరియాస్గా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా హిస్టరీ ఉంటుందండి. అంటే ఇండియన్ హిస్టరీ, ఇండియన్ జాగ్రఫీ, ఇండియన్ ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్, ఇంటర్నల్ సెక్యూరిటీ, గవర్నెన్స్, ఇవన్నీ కామన్ ఏరియాస్. ఈ కామన్ ఏరియాస్ అన్నింటినీ కంప్లీట్గా ప్రిపేర్ అయ్యి పూర్తిగా చదివి పక్కన పెట్టుకోవడానికి అయ్యే టైం నాకు తెలుసు 5 నెలలు. 5 నెలల కన్నా అక్కర్లేదు. అంటే 5 నెలల పాటు కనుక మీరు బాగా కష్టపడితే యూపీఎస్సీకి, ఏపీఎస్సీకి, గ్రూప్ 1కి, గ్రూప్ 2కి అండ్ సివిల్ సర్వీసెస్కి ఉపయోగపడే కామన్ ఏరియాస్ అన్నింటినీ మీరు పట్టుకుని పక్కన పెట్టుకోవచ్చు. ఇంకా సింపుల్ చెప్పాలంటే ఈ ప్రిపరేషన్ ఎలాంటిది అంటే కుమారి ఆంటీ లాంటిది. ఏది కావాలన్నా ముందు అన్నం పెట్టుకో. ఆయనేమో కర్డ్ రైస్ అడిగారు, వైట్ రైస్కి కర్డ్ కలుపు. ఆయనేమో బిర్యానీ అడిగారు, వైట్ రైస్కి బిర్యానీ పౌడర్ లేదా మసాలా కలుపు. ఈవిడేమో జీరా రైస్ అడిగింది, వైట్ రైస్కి జీరాది కలుపు. ఈవిడేమో లెమన్ రైస్ అడిగింది, వైట్ రైస్కి పులిహోర పౌడర్ కలుపు. ఈవిడేమో ఏదో టమోటా రైస్ అడిగింది, ఏదో సాంబార్ రైస్ అడిగింది, వైట్ రైస్కి సాంబార్ కలుపు. అంటే వైట్ రైస్ ఈజ్ నథింగ్ బట్ ద కామన్ ఏరియా ఫర్ ద ఆల్ దీస్ 5 ఎగ్జామినేషన్స్. ఐ రిపీట్, వైట్ రైస్ ఇక్కడ ఏమిటి అంటే గ్రూప్ 1కి, గ్రూప్ 2కి, ఆంధ్రాకి, తెలంగాణకి, యూపీఎస్సీకి ఉపయోగపడేది, ప్రిలిమినరీకి, మెయిన్స్కి ఉపయోగపడేది. అందుకని వీటన్నిటినీ కలిపి ఒక 5 నెలల పాటు ప్రపంచాన్ని మర్చిపోయి పక్కన పెట్టుకుంటే నోట్స్ రెడీ అయిపోయినాయి కదా. దాని తర్వాత కదా మిగతా విషయాలు. ఎందుకు అలా చదవట్లేదు నువ్వు? ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నావు? ఎందుకు ఇది చదువుతావు, అది చదువుతావు, ఇది చదువుతావు? కారణం చెప్పమంటావా? నీకు ఇవాళ 3 దుర్లక్షణాలు ఉన్నాయి. దుర్లక్షణం నెంబర్ 1, నువ్వు యూట్యూబ్లోనో ఇన్స్టాలోనో స్క్రోలింగ్ 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 బ్రౌజింగ్ బ్రౌజింగ్ బ్రౌజింగ్. నీ బతుకంతా బ్రౌజింగ్లో సరిపోతుంది. వద్దు. ఒకటే బాణం ఒకటే మాట అన్న రాముడిలాగా ఒకటే యూట్యూబ్ ఛానల్ ఎవరిదైనా ఫాలో. ఐ డోంట్ హ్యావ్, నాదే ఫాలో అవ్వాలని కాదు, ఎవరో ఒకరిది మాత్రం ఫాలో. ఏదో ఒక గురువుది మాత్రం ఫాలో. ఎవరో ఒకరిని మాత్రం గురువుగా ఎంచుకో. అందుకని ఐ రిపీట్, నీకు ఇవాళ అత్యంత బద్ధశత్రువు ఎవరంటే నీ జీవితాన్ని నాశనం చేస్తుంది ఏంటంటే రిసోర్సెస్ ఎక్కువైపోవడం. అందుకని నీ చేతిలో ఉన్న సెల్ ఫోన్ని ఎక్కువ శాతం స్విచ్ ఆఫ్లో పెట్టు. ఉదయం లేచిన వెంటనే సెల్ ఫోన్లో కాకుండా దాన్ని స్విచ్ ఆఫ్లో పెట్టు. ఇన్స్టాలో అకౌంట్లు, ఫేస్బుక్లో అకౌంట్లు, ట్విట్టర్లో అకౌంట్లు అవన్నీ అక్కర్లేదు. ఎక్కువ చూడొద్దు, ఎక్కువ చదువు. అందుకనే బ్రూస్లో ఒక మాట అంటాడు యాక్చువల్గా, నాకు 10,000 కిక్కులు వచ్చిన వాడికన్నా ఒక కిక్కుని 10,000 సార్లు ప్రాక్టీస్ చేసిన వాడంటే భయం అంటాడు. ఎందుకంటే ఒక పుస్తకాన్ని 10 సార్లు చదివినవాడు గొప్పవాడవుతాడు 10 పుస్తకాలు ఒక్కొక్కసారి చదివినప్పుడు కన్నా. అందుకని ఎక్కువ చూడకండి, ఎక్కువ చదవండి. అందుకని చదవడానికన్నా ముందు ఇలా ప్లాన్ తీసుకోండి. ఈ సెషన్ ఉద్దేశం అదే. ఒక ప్లాన్ మీ చేతిలో ఉంటే, ఐ రిపీట్, దీని ఇలా పేపర్ అంటించుకోండి, దట్స్ ఆల్, అంతే. సో అందుకని అప్పుడు మీకు మొదటి శత్రువు ఏమైంది? బ్రౌజింగ్ బ్రౌజింగ్ స్క్రోలింగ్ స్క్రోలింగ్ సోషల్ మీడియా, డిజిటల్ మీడియా ఆర్ సెల్ ఫోన్. రెండవది చెప్పమంటారా? మీకున్న అతిపెద్ద శత్రువు, ద మోస్ట్ ఎనిమీ ఏమిటి అంటే మీ ఫ్రెండ్స్.
నువ్వు ఏదో చదవాలనుకుంటావు, వాడు ఇంకోటి ఏదో చెప్తాడు. యాక్చువల్లీ పాపం నీ మంచి కోసమే చెప్తాడు. ఆమె తప్పు చెప్పట్లేదు, నీ మంచి కోసమే చెప్తోంది, కానీ నీ రూట్ వేరు. గుర్తుంచుకో. కోల్డ్ వచ్చింది అని ఎవరైనా డాక్టర్ దగ్గరికి వెళ్తే కోల్డ్ రావడానికి ఒకటే కారణం ఉండకపోవచ్చు, కొన్ని వందల కారణాలు ఉంటాయి. నీకు ఏదైనా ఒక పదార్థం పడకపోవడం కావచ్చు, ఏది ఇంకోటి. నేను డాక్టర్ కాదు, కానీ అందుకని ఏ కారణం వల్ల నీకు కోల్డ్ వచ్చిందో తెలుసుకోకుండా మెడిసిన్ వేస్తే ఎట్లాగో నీకు సూటబుల్ అయ్యేది ఆ మెడిసిన్ నువ్వు వేసుకో. నీకు సూటబుల్ అయ్యే ప్రిపరేషన్లోకి వెళ్ళు. నీకు సూటబుల్ అయ్యే ప్రిపరేషన్ బదులు నీ ఫ్రెండ్ ఏం చేస్తాడంటే వాడికి సూటబుల్ అయ్యేది పంపిస్తాడు, నీకు ఫార్వర్డ్ చేస్తాడు. ఇది చదివేవా అంటాడు, అది చూసావా అంటాడు. వద్దు. నా దృష్టిలో సోషల్ మీడియా అండ్ ఫ్రెండ్స్ వీళ్ళిద్దరూ మనకి అత్యంత గొప్ప ఎనిమీలు. ఇంకా మూడవ ఎనిమి ఎవరంటే, ఐ రిపీట్, మొదటిదేమో సోషల్ మీడియా ఎనిమి అన్నాను, రెండవదేమో ఫ్రెండ్స్ ఎనిమి అన్నాను. ఫ్రెండ్స్ ఆర్ ద ఎనిమిగా చెప్పాలంటే మూడవ ఎనిమి ఎవరంటే, ఈ ప్రిపరేషన్లో నిన్ను సర్వనాశనం చేస్తున్న బద్ధ శత్రువు ఎవరు అంటే నీకు నువ్వే. అందులో కావాలంటే అర్థంలో చూసుకో. నీ పట్ల నీకు అవగాహన కలిగి ఉండాలి. నీ బాడీ పట్ల ఎలాగైతే అవగాహన ఉండి స్నానం చేస్తావో, నువ్వు ఎలాగైతే రోజు నీ టీత్ని దంత ధావనం చేస్తావో, అలా నీ బ్రెయిన్ కూడా షార్పెన్ చేయి. ఏం చదవాలో తెలుసుకో, ఏం చదవకూడదో తెలుసుకో. ఏం చదవాలో తెలుసుకోవడానికి, ఏం చదవకూడదో తెలుసుకోవడానికి ఆయుధాలు నేను ఇస్తాను. నీకు దమ్ము ఉంటే ఆ ఆయుధాలు తీసుకుని యుద్ధం చేయి. అది నా 3 శత్రువులు పక్కన పెడదాం. నేను చెప్పాను కదంటే హిస్టరీ, కల్చర్, జాగ్రఫీ, పాలిటీ, కాన్స్టిట్యూషన్, గవర్నెన్స్, ఎకానమీ, డెవలప్మెంట్, ఎన్విరాన్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ ఆర్ ద కామన్ ఏరియాస్ ఫర్ ఆల్ దీస్ ఎగ్జామినేషన్స్ అండి. ఇక ఏపీపీఎస్సి గ్రూప్ 2లో 2 స్టేజెస్ ఉన్నాయి, ప్రిలిమినరీ అండ్ మెయిన్స్ అని. ప్రిలిమినరీకి ఇందులో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ, ఆబ్జెక్ట్ ఎగ్జామినేషను, ఎంసీక్యూ అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అని, 150 మార్కులకి 150 ప్రశ్నలు, 150 నిమిషాలు. 150 గుర్తుంచుకోండి, అన్నింటిలో 150 గ్రూప్ 1 గ్రూప్ 2లో. ప్రిలిమినరీ పాస్ అయిన తర్వాత మెయిన్స్ వచ్చేసరికి 2 పేపర్లు ఉంటాయి. అందులో మొదటి పేపర్ ఏమో ఏపీ హిస్టరీ అండ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఉంటుంది. ఏపీ హిస్టరీ అండ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఎందుకంటే ఇండియన్ హిస్టరీ ఆల్రెడీ జిఎస్లో ప్రిలిమినరీలో టెస్ట్ చేస్తాడు కాబట్టి ఇక్కడ ఏపీ హిస్టరీ ఉంటుంది. అక్కడ 5 చాప్టర్లు ఉన్నాయి, ఇక్కడ 5 చాప్టర్లు ఉన్నాయి. 75 మార్కులు అక్కడ, 75 మార్కులు ఇక్కడ. టోటల్గా 150 మార్కులు, 150 నిమిషాలు, 150 ప్రశ్నలు. పేపర్ 2లో ఎకానమీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది. ఎకానమీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మళ్ళీ 5 చాప్టర్లు ఉన్నాయి. ఇంతకుముందు చెప్పాను మీకంటే ఏపీపీఎస్సీ కానీ టీఎస్పీఎస్సీ కానీ సిలబస్ని క్రిస్టల్ క్లియర్గా ఇచ్చింది. అసలు మీరు చెప్తే ఆశ్చర్యపోతారండి. సిలబస్ని కనుక ముందు పెట్టుకుంటే రెఫరెన్స్ పుస్తకాలు తెలుసుకోవడం ఈజీ. రెఫరెన్స్ పుస్తకాలు లేకపోతే ఏవైతే లేవో ఐడెంటిఫై చేసి వాటిని మనం ప్రత్యేకంగా రిసోర్సెస్ ఎంచుకుంటే చాలు. నేను అవి కూడా ఐడెంటిఫై చేసి మీకు ఇవ్వబోతున్నాను. అంటే ఏ ఏరియాస్ అయితే రెఫరెన్స్ పుస్తకాల్లో దొరుకుతాయో వాటిని ఐడెంటిఫై చేశాను. సరే, వాటిని ఐడెంటిఫై చేయకపోయినా పర్లేదు, కానీ దొరకనివి కొన్ని ఉన్నాయి. ఏ రెఫరెన్స్ పుస్తకాల్లో కూడా దొరకని కొన్ని ఏరియాస్ అటు సివిల్స్లోనూ ఉన్నాయి, ఇటు గ్రూప్ 1లోనూ ఉన్నాయి, ఇటు గ్రూప్ 2లోనూ ఉన్నాయి, తెలంగాణలో ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. విచిత్రం ఏంటంటే ఇవన్నీ మళ్ళీ కామన్. అంటే ఒకటే ఎందుకు లేని టాపిక్లు రెఫరెన్స్ పుస్తకాల్లో. రెఫరెన్స్ పుస్తకాల్లో ఎందుకు ఉండవనే డౌట్ మీకు రావాలి. రెఫరెన్స్ పుస్తకం అనేది 2 ఏళ్ల కిందట రాసి ఉండవచ్చు, 3 ఏళ్ల కిందట రాసి ఉండవచ్చు, తప్పేం కాదు. వాడు ప్రతిరోజు ఇక్కడ అప్డేట్ చేస్తారు, కానీ ప్రతిరోజు అప్డేట్ చేసేది ఏంటంటే న్యూస్ పేపర్. అందులో న్యూస్ పేపర్లలోంచి, కరెంట్ అఫైర్స్లోంచి కొన్ని క్లిప్పింగ్స్తో సహా నేను మీకు చూపించి ఏది ఎలా ఉంటుందో కూడా, ఎలా వాటిని సమకూర్చుకోవాలో కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. సో అందుకని గ్రూప్ 2కి సంబంధించి ఎకానమీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెకండ్ పేపర్గా మనం చూస్తాం మెయిన్స్లో. అది కూడా అంతే, 75 + 75, మళ్ళీ 5 చాప్టర్లు, టోటల్గా 150 మార్కులు. ఒక విధంగా చెప్పాలి అంటే 150 మార్కులు, 150 ప్రశ్నలు, 150 నిమిషాలు. 2.5 గంటలైంది 150 నిమిషాలు అంటే. ఓవరాల్గా ఈ మొత్తం పేజీలు 2 అటు ఇటు తిప్పితే మీకు ఏం అర్థం కావాలి అంటే గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, తెలంగాణ కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ నా అరచేతిలో ఉన్నట్లు లెక్క, నా గుప్పెట్లో ఉన్నట్లు లెక్క. ఇది అరచేతిలో స్వర్గం కాదని, ఇది ఏదో
ఇంతింతై వటుడింతై మరియు దానంతై అబో వీధిపైనంత అన్నట్టుగా పొట్టిగా అనిపించే వామనుడు మహావిష్ణువు అయినట్టుగా త్రివిక్రముడైనట్టుగాను ఒక చిన్న విత్తనం మహావృక్షమైనట్టుగాను ఈ ఒక్క పేజీతోటి ఐఏఎస్ గ్రూప్ 1 గ్రూప్ 2 అనే మూడింటిని మనం సాధించవచ్చు. నెక్స్ట్ సెషన్లో మనం జనరల్ ఎస్సే గురించి వెళదాం.